సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యం. ఇప్పుడు భారత ప్రభుత్వం మోడీ సర్కారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ల నాయకత్వంలో హోంమంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ కీలకమైనటువంటి అడుగులే వేస్తోంది. వివిధ ప్రదేశాల మీద ప్రత్యేక రక్షణ వలయం ఏర్పాటు చేసుకొచ్చింది. ఇందులో భాగంగా సరిహద్దు భద్రతలో మొదటి స్థాయిలో ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు కలిసి భూభాగం నుంచి గగనతలం వరకు ప్రతి కదలికని గమనించే విధంగా అడుగులు వేశారు. మణిపూర్ వంటి ఈశాన్య ప్రాంతాల్లో ఆధునిక రాడార్లలో ఆల్టిట్యూడ్ డ్రోన్లు, అనుమానాస్పద గగన చొరబాట్లు వెంటనే గుర్తించేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చారు. ఇది శాటిలైట్స్తో లింకప్ అయ్యి ఉన్నటువంటి వ్యవహారం. రెండో పక్కన భారత్ మయన్మార్ సరిహద్దుల్లో జియోగ్రాఫికల్గా ఛాలెంజెస్ ఉన్నాయి. అడవులు, పర్వతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్మార్ట్ ఫెన్సింగ్, సెన్సార్ నెట్వర్క్, మొబైల్ నిఘా యూనిట్లు ఏర్పాటు చేసుకొచ్చారు. అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం అన్నది ఇందులో కీలకం. ఇకపోతే సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, టన్నెళ్ళు, బ్రిడ్జ్లు నిర్మించడం ద్వారా ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఎటైనా వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చారు. మరొకవైపు లడఖ్ లాంటి ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉండేటటువంటి నేపథ్యంలో సోలార్ శక్తి వినియోగం ద్వారా లడఖ్లో సైనిక స్థావరాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. కమ్యూనికేషన్, సర్వైలెన్స్, అట్లాగే నివాస సదుపాయాలు అన్నీ కూడా చేసుకొచ్చారు. మరోవైపు సముద్ర మార్గాలు వాణిజ్యానికి జీవనాడైనటువంటి నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల నుండి కీలక సముద్ర మార్గాల మీద పర్యవేక్షణ పెరిగింది. ముఖ్యంగా చోక్ పాయింట్ దగ్గర కదలికల్ని పెంచుకుంటూ వచ్చారు. ఇంకోవైపున సైబర్ నెట్వర్క్స్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు.